టెస్టుల్లో 10,000 పరుగులు పూర్తి చేశారు ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్స్ గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా ఏమీ అనిపించదు, కానీ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ గురించి మాట్లాడకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. దానికి కారణం క్రికెట్ చరిత్రలో వారు వేసిన బలమైన ముద్ర అలాంటిది. ఛాంపియన్స్ ఆఫ్ ది 2003 వరల్డ్ కప్. దేర్ సెకండ్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో ఎవరు వచ్చినా కొన్నాళ్ల పాటు ఆడి వెళ్ళిపోయినా దాదాపు క్రికెటర్స్ అందరూ ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి చూపుతారు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు తామెవరో పరిచయం చేసి వెళ్తారు. కరెక్ట్గా 15 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ జట్టుపై దివంగత లెజెండ్ క్రికెటర్ ఆస్ట్రేలియన్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ను ఆదర్శంగా తీసుకుని T20లోకి లెగ్ స్పిన్నర్గా ప్రవేశించాడు స్టీవ్ స్మిత్. He's had that kind of series. It just had to finish like that. బౌలర్గానే కెరియర్ని కొనసాగిస్తాడని అనుకున్న సమయంలో అనుకోకుండా బ్యాటర్గా అవతారం ఎత్తాడు. ఎత్తడం కూడా ఆషామాషిగా కాదు, పరుగుల మీద పరుగులు, సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో గత 15 సంవత్సరాల నుండి బెస్ట్ బ్యాట్స్మెన్గా రాణిస్తున్నాడు. ఒకనొక సందర్భంలో ఆయన ఆట తీరుకు సచిన్ రికార్డులను బ్రేక్ చేసే బ్యాట్స్మెన్ వచ్చాడంటూ అతన్ని ఆకాశానికి ఎత్తారు. అయితే విరాట్ కోహ్లీకి గట్టి పోటీగా నిలుస్తూ స్టడీగా కెరీర్ని కొనసాగిస్తున్నాడు. అయితే తన కెరీర్ని వన్డేల కంటే ఎక్కువ టెస్టుల మీద దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో తాజాగా టెస్ట్ చరిత్రలో ఆస్ట్రేలియా టీం తరపున 10,000 పరుగులు పూర్తి చేశాడు స్టీవ్ స్మిత్. అంతేకాకుండా టెస్టుల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన 4వ ఆస్ట్రేలియన్ ఆటగాడుగా కూడా ఇతని కంటే ముందు ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 3,378 పరుగులు, అలన్ బోర్డర్ 11,174 పరుగులు, స్టీవ్ వా 10,927 పరుగులతో ముందున్నారు. మరి టెస్టుల్లో స్మిత్ చేసిన సెంచరీలు చూస్తే మొత్తం 35 ఉన్నాయి. అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్లలో అతను 6వ స్థానానికి చేరుకున్నాడు. ఇతని కంటే ముందు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ 51 సెంచరీలు, కలీస్ 45 సెంచరీలు, పాంటింగ్ 41 సెంచరీలు, సంగక్కర 38 సెంచరీలు, రూట్తో పాటు ద్రవిడ్ 36 సెంచరీలతో స్మిత్ కంటే ముందున్నారు. ఇదిలా ఉంటే స్మిత్ ఆస్ట్రేలియన్ జట్టుకు కెప్టెన్గా విజయాలు అందించడంతో పాటు బ్యాటర్గాను అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించాడు. తొలి 20 టెస్టుల్లో 40 సగటుతో 1,361 పరుగులు చేసిన స్మిత్ ఆ తర్వాత 50 టెస్టుల్లో 74.36 సగటుతో 5,652 పరుగులు సాధించాడు. గత 45 టెస్టుల్లో 44.78 సగటుతో 9,000 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు టెస్టుల్లో 10,000 పరుగులు చేసిన 15వ అంతర్జాతీయ క్రికెటర్గా నిలిచాడు. మొత్తంగా 115వ టెస్ట్ ఆడుతున్న స్మిత్ శ్రీలంకతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 56.44 సగటుతో 10,103 పరుగులు సాధించాడు. ఇందులో 35 శతకాలున్నాయి. అలాగే 62 టెస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన స్మిత్ 19 వికెట్లు పడగొట్టాడు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరుగులు చేసి కొత్త రికార్డులు నమోదు చేస్తాడో చూడాలి.